పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విజయ్తో పాటు త్రిష కూడా రాజకీయ ఎంట్రీకి ఆమె రెడీ. ఇప్పటికే విజయ్ నుండి గ్రీన్ సిగ్నల్. అటు విజయ్ది ఆంధ్ర మూలాల నేపథ్యం, ఆయన వెనక్కి తిరిగి చూడని పవర్. తమిళనాడు ఇప్పుడు సినీ నటి త్రిష హాట్ టాపిక్గా మారారు. టీవీకే చీఫ్ విజయ్కు దగ్గరగా ఉన్న త్రిష కూడా తమిళనాడు రాజకీయ ప్రవేశం చేయనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా విజయ్ రాజీనామా చేయనున్న తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి త్రిష పోటీ చేస్తారని, తర్వాత విజయ్ క్యాబినెట్లోకి ఆమె కీలకమైన శాఖ ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ విజయ్ తర్వాత త్రిష తమిళనాడు ట్రెండింగ్లా మారారు. విజయ్ విక్టరీ వెనుక త్రిష ఉన్నారని పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. టీవీకే అంటేనే త్రిష, విజయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. విజయ్ తాను పోటీ చేసిన తిరుచి ఈస్ట్, పెరంబూర్ ఈ 2 చోట్ల విజయం సాధించారు. దీంతో తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి రాజీనామా చేయాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ ఖాళీ అయ్యే స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ స్థానంలో త్రిష పోటీ చేస్తుందనే ప్రచారం ఊపందుకుంది. గతంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ టీవీకే నేతలు త్రిష ఇంటి వద్ద క్యూ కట్టినట్లు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి పార్టీలో ఆమె ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొందరు మాత్రం విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖరన్ బరిలో ఉంటారని చెప్తున్నారు. కాగా విజయ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుండగా త్రిష రాజకీయ అరంగేట్రంపై వస్తున్న వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. త్రిష విజయ్ మంత్రివర్గంతో హోంమంత్రిగా ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. త్రిషకు అంత ప్రాధాన్యత ఇచ్చి విజయ్ కష్టాలు కొని తెచ్చుకుంటారా, లేక త్రిషకు రాజకీయాల్లో స్థానాన్ని కల్పించేందుకు మొగ్గు చూపుతారా అన్నది త్వరలో తేలనుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీవీకి నేత ఎవరు పెదవి విప్పడం లేదు. విజయ్ కూడా తన ప్రచారాన్ని ఖండించకపోవడంతో త్రిష రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్రిష పొలిటికల్ ఎంట్రీని కాలమే నిర్ణయించాల్సి ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్ తలపల్లి జోసెఫ్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి. ఏపీ నుంచి వలస వెళ్లిన కుటుంబం. విజయ్ తాత అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో రామేశ్వరానికి వలస వెళ్లాడు. అక్కడ చేపల వ్యాపారం చేస్తూ స్థిరపడి మత్స్యకార కుటుంబానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. అయితే విజయ్ తాతకి ఇది 2వ వివాహం. వారిద్దరికీ చంద్రశేఖర్ జన్మించారు. చంద్రశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమలో రచయితగా మారి అక్కడ పరిచయమైన శోభను వివాహం చేసుకున్నారు. శోభ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ఇద్దరిది ప్రేమ వివాహం. వారిద్దరి సంతానమే జోసెఫ్ విజయ్. జోసెఫ్ విజయ్ తాత చిత్తూరు జిల్లా మాదిగ కుటుంబానికి చెందినవారు. తాత వారసత్వంగా విజయ్ క్రైస్తవ మతం స్వీకరించారు. జోసెఫ్ విజయ్గా మారారు. విజయ్ చిన్ననాటి నుంచి క్రైస్తవ మతానికి ఆకర్షితుడై ఇంటర్ చదివిన రోజుల్లో చర్చిలకు వెళ్లి ప్రార్థనకు హాజరయ్యేవాడు. అందుకే విజయ్ ఎన్నికల్లో మతం సమానత్వాన్ని ప్రకటించుకుని జనం ముందుకు వెళ్లారు. దేశంలోనే విజయ్ 3వ దళిత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న కుల వివక్షను గుర్తించిన విజయ్ పరిశ్రమలో తాను తిరుగులేని హీరోగా నిలదొక్కుకోవాలనుకున్నారు. అహర్నిశలు శ్రమించి హీరోగా మారి దళపతి అయ్యారు. తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ విజయ్ వెనుక తిరిగి చూడలేదు. తన కష్టాన్ని నమ్ముకున్నారు. ఎందరో అవమానించినా తన గోళ్లు మాత్రం వదలలేదు. హీరోగా మారి వరుస హిట్లు కొట్టి మొత్తం 68 సినిమాల్లో నటించారు. పేరు ప్రతిష్టలతో పాటు కోట్లాది రూపాయలు వెనకేసుకున్న విజయ్ తనను ఆదరించిన తమిళ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని భావించారు. అందుకే ఆయన తర్వాత లక్ష్యం తమిళనాడు ముఖ్యమంత్రిగా మారడమే. అందుకు సమయం కూడా కలిసి వచ్చింది. తమిళనాడులో కరుణానిధి, జయలలిత మరణం తర్వాత రాజకీయ శూన్యత ఉందని విజయ్ పసిగట్టాడు. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్స్ పార్టీ పెట్టి మళ్ళీ వెనక్కి తగినా తాను మాత్రం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఎవరితో కలవకూడదని ఒంటరిగా పోటీ చేసి మరీ టార్గెట్కు రీచ్ అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు మరో 8 స్థానాల్లో వెనుకబడినప్పటికీ విజయ్ మాత్రం గురి చూసి తన గోల్ను ఛేదించాడు. అందుకే దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్. ఆ ధైర్యం, సాహసం కొందరికే ఉంటాయి. అందులో విజయ్ ఒకరు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.